హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే ప్రభుత్వ సంస్థ నుంచి అయితే మనకి ఫ్రీ సర్టిఫికేషన్స్ అనేవి రావడం జరిగినాయి. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్రో సంస్థ వాళ్ళతో అయితే కలిసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సైన్సింగ్ వాళ్ళైతే మనకి ఇంటర్న్షిప్స్ అనేవి అంటే ఫ్రీ సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకైతే 1 డే ఫ్రీ కోర్స్ అన్నమాట. దాని నుంచి అయితే ఫ్రీగా సర్టిఫికేట్ అయితే పొందవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్రో సంస్థ నుంచి అయితే. సో ఎవరైతే ఈ ఫ్రీ సర్టిఫికేషన్స్‌ని చేద్దామనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో చివరిదాకా చూడండి. లేకపోతే మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మనకైతే టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉండడం జరిగింది. సో దాంట్లో అయితే మనకి అన్ని జాబ్ అప్డేట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో మీకు జస్ట్ జాయిన్ అయితే సరిపోతుంది. మీరు జాబ్ అప్డేట్స్ అనేవి ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ బ్యాంకింగ్ జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో మనకైతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ ఛానల్‌లో. సో మీరైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనే గవర్నమెంట్ సంస్థ నుంచి అయితే మనకి ఇది రావడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట వాళ్ళది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐఆర్ఎస్‌ది. మనకైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వాళ్ళైతే దీనికి స్పాన్సర్ అనేది చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కోర్స్ అనేది చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి డిజాస్టర్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పి మనకి జూలై 2024కి అయితే మనకి పోస్ట్‌పోన్ అనేది జరగడం జరిగింది. 24కి మనకి ఇక్కడ కోర్స్ బ్రౌచర్ ఇక్కడ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది. వీళ్ళైతే అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో మనకి ఇదంతా ఐఐఆర్ఎస్ వాళ్ళు చేసేదనమాట. తర్వాత మనకి ఇక్కడ కోర్స్ గురించి చూసుకున్నట్లయితే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బై వేరియస్ జియోలాజికల్ మనకి రేడార్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ మీద అయితే మనకి కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంటరాక్షన్ ఆఫ్ మైక్రోవేవ్స్ అండ్ అట్మాస్ఫియర్ అండ్ టార్గెట్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అని చెప్పి ఉండడం జరిగింది. సో దీంట్లో అయితే మనకి కోర్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మైక్రోవేవ్స్ మీద అంటే రేడార్స్ అండ్ సిగ్నలింగ్స్ మీద అండ్ ఆల్సో atmospheric and targets on Earth's surface, also SAR interferometry and multiple temporal in SAR techniques. ఈ టెక్నాలజీస్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ ఫ్రీ సర్టిఫికేట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మీ రెజ్యూమ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అక్కడ మనకి ఇక్కడ టార్గెటెడ్ పార్టిసిపెంట్స్ అని ఉన్నారు. సో ఎవరికైతే ఇన్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉంటారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో థర్డ్ ఇయర్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి మీరైతే ఎటువంటి ఫీజు అప్లై కట్టవసరం లేదు. మీకైతే మొత్తం ఫ్రీనే అనమాట. మీకు చక్కగా కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి కోర్స్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి ఆన్లైన్‌లో అయితే రిజిస్టర్ అవ్వాలనమాట. సో ఆన్లైన్‌లో రిజిస్టర్ అవ్వడానికి మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరైతే ఇండివిడ్యువల్‌గా రిజిస్టర్ అయినప్పుడు మీరైతే 70% ఆఫ్ ఈచ్ సెషన్స్ అవర్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే మీకు సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అవ్వడానికి ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఆహ్, వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా, ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని ఉంది. ఇది క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్‌కి రివ్యూ చేసి డీటెయిల్స్ అన్నీ ఫైనల్ సబ్మిషన్ అయితే సబ్మిట్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో
ఇలా మీరైతే ఫ్రీగా సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, ఇంకా మీకు ఇంకా పార్ట్ టైమ్ జాబ్స్ కావాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలా? ఎలాంటి జాబ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో అయితే ఇంకా జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.